సంగారెడ్డి పట్టణం ప్రగతినగర్లోని సెయింట్ తెరీసా స్కూల్లో చైర్మన్ కరుణాకర్ ఆధ్వర్యంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు సంస్కృతి సాంప్రదాయాలు తెలిపే విధంగా నిర్వహించారు. స్కూల్ ఆవరణలో ఉపాధ్యాయ బృందం విద్యార్థులతో కలిసి బోనాల పండుగ సంబరాలు, పోతురాజుల వేషాలతో చిన్నారుల ఆటపాటలతో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెయింట్ తెరీసా పాఠశాల చైర్మన్ మరియు ప్రిన్సిపల్ కరుణాకర్ రెడ్డితో పాటు స్కూల్ ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు.
సాంప్రదాయాలకు మెట్టిల్ అంటే మన తెలుగు రాష్ట్రాలు, అందులో తెలంగాణలో ప్రత్యేకమైన పండుగలు అంటే బోనాలు, తర్వాత బతుకమ్మ. సో పిల్లలకి పండుగల విశిష్టత తెలవాలంటే స్కూల్లో మాత్రం సాధ్యమవుతుంది. అది బోనాల పండుగ కానీ, బతుకమ్మ కానీ, క్రిస్మస్ కానీ, రంజాన్ కానీ, అంటే హిందువుల ఫెస్టివల్స్ కానీ, క్రిస్టియన్ ఫెస్టివల్స్ కానీ, ముస్లిం ఫెస్టివల్స్ కానీ కేవలం తెలుగు స్కూల్లో ఉన్న విద్యార్థులకు మాత్రమే వాటిని తెలుస్తుంది. సో ఈరోజు మా స్కూల్లో బోనాల పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో అందరికీ సంగారెడ్డి ప్రజలకు అలాగే ఈ కాలనీ వాసులకి బోనాల పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈరోజు సెయింట్ తెరీసా స్కూల్లో ఈ బోనాల పండుగ గురించినటువంటి ఈ పండుగ చిన్నపిల్లలతో పాటు అందరూ కలిసి ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇది ఎందుకు అంటే పిల్లలకి ఇప్పటి నుంచి మన పండుగ గురించి, వాళ్ళకి మన సంస్కృతి, మన సంప్రదాయాల గురించి, మన పండుగ విలువలు పిల్లలకి తెలియజేయాలంటే అది స్కూల్ నుంచి సాధ్యమవుతుంది. కాబట్టి ఈ విధంగా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఎలాంటి భేదాలు లేకుండా అన్ని పండుగలు సమానంగా జరుపుకున్నటువంటి స్కూళ్ళు సెయింట్ తెరీసా స్కూళ్ళు. కాబట్టి క్రిస్మస్ కానీ, రంజాన్ కానీ, బోనాల పండుగ కానీ, దసరా, అన్ని పండుగలు సమానంగా ఘనంగా జరుపుకునేటువంటి సంస్థ సెయింట్ తెరీసా స్కూల్గా చెప్తున్నాము. కాబట్టి ప్రగతి నగర వాసులకు కానీ, సంగారెడ్డి వాసులకు అందరూ కూడా మరొకసారి అందరికీ బోనాలు